మనిషిని మరో మనిషి చంపితేనే హత్య? ప్రభుత్వాలు నడవడం కోసం మనుషుల ప్రాణాలతో వ్యాపారం చేయడం హత్య కాదా? నల్లగొండ జిల్లాలో విచ్చలవిడిగా వెలిసిన బెల్ట్ షాపుల తీరు చూస్తే ఇప్పుడు ఇవే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రతి ఊరికి వీధికి ఓ బెల్ట్ షాప్ పుట్టుకొచ్చింది. అవి పేద ప్రజల ప్రాణాలు హరిస్తున్నాయి. నల్లగొండ జిల్లాలో బెల్ట్ షాపులపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. తాగండి, ఊగండి, సంపాదించినంత మాకు ఊడ్చి ఇచ్చేయండి. ఆరోగ్యం పాడైతే ఆస్పత్రులకు వెళ్ళండి. అప్పుల పాలైతే ఆత్మహత్య చేసుకోండి అన్నట్టు వ్యవహరిస్తోంది తెలంగాణ ఎక్సైజ్ శాఖ. ప్రభుత్వానికి రాబడి తీసుకొచ్చేందుకు మద్యం ఏరులై పారుతున్నా, నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు సాగుతున్నా కనీసం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఊరికి 20 నుంచి 50 చొప్పున బెల్ట్ షాపులు నడుస్తున్నా తమకేం సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఆ బెల్ట్ షాపులు ఏ స్థాయిలో ఉన్నాయంటే తాగే నీటి కంటే మద్యమే ఎక్కువగా లభించేంతగా ఉన్నాయి. తెలంగాణలో నిరుద్యోగ సమస్య అంతకంతకు పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలోనే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఒక బృహత్తర ప్రణాళిక రచించి నిరుద్యోగ సమస్యని తీర్చి ఎక్కడైతే నిరుద్యోగులు అనేవాళ్ళు కనిపించకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఒక కుటీర పరిశ్రమను ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పించినటువంటి పరిస్థితి ఉంది. ఆ కుటీర పరిశ్రమ ప్రస్తుతం అయితే 3 బాటిళ్ళు 6,000 రూపాయలు అన్నట్టు కూడా దందా సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కుటీర పరిశ్రమ అంటున్నారు, దందా అంటున్నారు. అదేందో మీకు అర్థం కావాలి కదా. ఆ కుటీర పరిశ్రమ ఏంటంటే ఇది ఎవరికైనా తెలిసినటువంటి బాటిలే బీర్ బాటిల్. ఈ బీర్ బాటిల్కి సంబంధించి బీర్ బాటిల్ కావచ్చు, లిక్కర్ సంబంధించి ఎక్కడికక్కడ కిరాణా షాపుల్లో కావచ్చు, లేకపోతే ఇండ్లలో కూడా ఫ్రిడ్జ్లలో పెట్టుకొని అమ్ముకోవడానికి అవకాశం కల్పించినటువంటి పరిస్థితి ఉంది. ఎక్సైజ్ సంబంధించినటువంటి శాఖ అధికారులు బెల్ట్ షాపులు నడవట్లేదని చెప్పేసి ప్రకటనలు మాత్రం భారీ ఎత్తున ఇస్తారు. కానీ ఏ ఊరికి పోయినా మంచినీళ్ళకి సంబంధించినటువంటి బాటిల్ అన్నది దొరికితే లేదో కానీ కూల్ డ్రింక్ సంబంధించినటువంటి కూల్ డ్రింక్ తాగడం కూడా ఆరోగ్యానికి హానికరమే. కాకపోతే కూల్ డ్రింక్ సంబంధించినటువంటి బాటిల్ దొరికితే లేదో కానీ ఈ బీర్ బాటిల్ కావచ్చు, మద్యం బాటిల్ కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా కూడా 10 ఇళ్లకు బెల్ట్ షాప్ చొప్పున లభిస్తున్నటువంటి బెల్ట్ షాప్లు ఏర్పాటు చేసుకున్నటువంటి నేపథ్యంలోనే బీర్ బాటిల్తో పాటు మద్యం బాటిల్ కూడా దొరుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు చూసుకున్నట్లయితే ఎంఆర్పి 180 రూపాయలు ఉంటే దీన్ని 200 రూపాయలకి అమ్ముతూ ఇది కింగ్ ఫిషర్ లైట్ అంటారంట. దీన్ని కింగ్ ఫిషర్ లైట్ 180 రూపాయలది 200కి అమ్ముతున్నారు. కింగ్ ఫిషర్ స్ట్రాంగ్ అయితే 210 రూపాయలకు అమ్ముతూ కూడా అత్యధికంగా అంటే ఎంఆర్పి కన్నా 20 నుంచి 30 రూపాయల వరకు కూడా అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ స్థాయిలో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్నా కూడా ఎక్సైజ్ శాఖ అధికారులకు మాత్రం కనిపించట్లేదంటే. విధంగా గ్రామాల్లో ఎక్కడ చూసినా కూడా విచ్చలవిడిగా బెల్ట్ షాపుల్లో బెల్ట్ షాపులు ఉన్నాయి, మద్యం లభిస్తున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు? ఈ మద్యం అనేది ప్రతి గ్రామంలో, ఈ గ్రామము ఆ గ్రామం అనేది ఏం లేదు, ప్రతి గ్రామంలో విచ్చలవిడిగా మద్యం లభిస్తుంది. ప్రభుత్వం చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. బెల్ట్ షాపులు ద్వారా అమ్మిస్తున్నట్టే లెక్క. సరే, వీళ్ళు ఉపాధి కోసం అమ్ముతుండొచ్చు, కానీ ప్రభుత్వం ఇలాంటివి చేయాల్సింది కాదు. ఇలా విచ్చలవిడిగా మద్యం లభించడం వలన, ఎక్కడ పడితే అక్కడ లభించడం వలన యువత, కనీసం మినిమం వయసు లేని వాళ్ళు కూడా అడ్డగోలుగా కొని తాగి న్యూసెన్స్ చేయడము, రోడ్ల మీద ఇబ్బంది పెట్టడం, వాళ్ళ కుటుంబాలను ఇబ్బంది పెట్టడము, పైసలు లభించకపోతే తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టడము. కనీసము ఈ తాగుబోతుల దాంట్లో డీహాబరేషన్ సెంటర్లో వేసినప్పటికీ కూడా మళ్ళీ వచ్చి అదే పని చేస్తారు. ఇది చాలా ఇబ్బందికరమైన విషయం. ఎక్సైజ్ శాఖ అధికారులు కానీ ప్రభుత్వం కానీ కఠిన చర్యలు తీసుకోవాలి, ప్రజలకు ఉపయోగపడే పని చేయాలి. ప్రభుత్వం చెప్పుకోగానే కాదు, చేతల్లో చూపించాలి. టెండర్లు వేయించుకున్నాడు డబ్బులు దొబ్బడం కోసం ప్రభుత్వం లేదు, ప్రజల క్షేమం కోసమే ప్రభుత్వం ఉంది. ఊర్లలో మందు అమ్ముతున్నటువంటి ఘటనలు చూస్తున్నాం. ఏం చెప్తారు? దీనికి ఏంటంటే మునుగోడు నియోజకవర్గం ఎంత చేసిర్రో ఇక్కడ బెల్ట్ షాపులు చాలా విచ్చలవిడిగా అయినాయి. ఇది తగ్గియాలి కాదు, తగ్గియాలి. ప్రభుత్వం తగిన చర్య తీసుకోవాలి. ఆ సార్ రాజగోపాల్ రెడ్డి సార్ ఎట్లా చేసిండో ఈ నియోజకవర్గం కూడా ఆ విధంగానే చేయాలి. అది మా మనవి. నిర్వహించుకున్నటువంటి వ్యక్తులు వైన్ షాప్ల వద్దకు వెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి మందు కావచ్చు, బీరుల్ని కొనుగోలు చేసి వచ్చేటువంటి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు పోటీతత్వం పెరిగినటువంటి నేపథ్యంలోనే వైన్ షాప్లకు సంబంధించినటువంటి నిర్వాహకులే ఆటోల్లో, పెద్ద పెద్ద వ్యాన్లలో తీసుకొచ్చి బెల్ట్ షాప్లకి సప్లై చేస్తూ డోర్ డెలివరీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. మరొక అడుగు ముందు చేసి కొన్ని గ్రామాల్లో మాకు కొన్ని బీర్లు కావాలని చెప్పేసి చెప్తే ఎక్కడైతే ఉన్నారో ఆ వ్యక్తి ఆ పర్సన్ దగ్గరకు వచ్చి వాటిని అందించి డబ్బులు తీసుకొని వెళ్తున్నటువంటి అనేక ఘటనలు కూడా కళ్ళ ముందు కనిపిస్తున్నా కూడా కనీసం ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు పట్టించుకోకపోవడానికి కారణం ఏంటంటే ఒక్కొక్క బెల్ట్ షాప్ నుంచి ఎక్సైజ్ శాఖకు సంబంధించి నెల 3,000 రూపాయలు పోతుంది. అదే సమయంలో ఇతర శాఖలకి పేరు చెప్పట్లేదు. ఆ శాఖ ఏందనేది కూడా ప్రజలందరికీ తెలుసు.
ఆ శాఖకి ప్రతి నెల ఒక బెల్ట్ షాప్ నుంచి 2,000 రూపాయలు వెళ్తున్నాయి. అంటే 5,000 రూపాయలు వీళ్ళు దోచుకుంటున్నటువంటి ఎంఆర్పీ కన్నా అత్యధికంగా దోచుకుంటున్నటువంటి సొమ్ము నుంచి ప్రజల జేబుల నుంచి ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేస్తూ వచ్చినటువంటి డబ్బుని పాపప్ సొమ్ముని పంచుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అరికట్టాల్సినటువంటి వ్యవస్థలే వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఇంకా ఎంకరేజ్ చేస్తున్నటువంటి దరిద్రమైనటువంటి సంస్కృతి నల్గొండ జిల్లాలో కొనసాగుతుంది. అధికారులు ఏమంటారు, అధికారుల సమాధానం ఏమొస్తుందో కూడా ఒకసారి వాళ్ళ నుంచే రియాక్షన్ తీసుకుందాం. బెల్ట్ షాపులు ఉన్నాయనేది నిజం. అక్కడ విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయనేది వాస్తవం. అయినా ఇవేం అధికారులకు కనిపించవు. తాగుడు కారణంగా కూలుతున్న పేదోడి కుటుంబ సభ్యుల ఏడుపులు ప్రభుత్వానికి వినిపించవు. ఇదేం పద్ధతి? బెల్ట్ షాపుల సంగతి ఏంటి అని ప్రశ్నిస్తే ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటామని మాత్రమే అధికారులు సెలవిస్తారు. అయినా మద్యమే ప్రభుత్వానికి ఆదాయ మార్గమని అంటున్న అధికారులకు ఇవేం కనిపిస్తాయి? బెల్ట్ షాపులు వెలుస్తున్నాయని చెప్పేసి కూడా ఆరోపణలున్నాయి. అదే సమయంలో ఎక్కడికి వెళ్ళినా కూడా బెల్ట్ షాప్ దర్శనమిస్తున్నటువంటి నేపథ్యంలోనే అసలు ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు, బెల్ట్ షాపులకు సంబంధించి కొనసాగడానికి నిబంధనలు ఉన్నాయో తెలుసుకుందాం. మనతో పాటు ఎక్సైజ్ సూపరింటెండెంట్ సంతోష్ గారు ఉన్నారు. సార్ చెప్పినట్టు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఊరికి వెళ్తే ఒక 10-15 బెల్ట్ షాపులు ఉన్నాయని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. మీ దృష్టికి ఏమైనా వస్తున్నాయి? బెల్ట్ షాప్లో ఉన్నట్టు మా దృష్టికి రాలేదు. ఏదైనా అనాథరైజ్ షాపులు ఏదైనా ఉన్నట్టు కంప్లైంట్ వస్తే మేము చర్యలు తీసుకుంటున్నాము. అంటే మామూలుగా మనం వైన్ షాప్లో వద్ద ఒక ఫ్లెక్సీ కనిపిస్తుంది సార్, 21 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మైనర్లకి మేము మందు అమ్మము, ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం అమ్మడానికి అవకాశం ఉంటుందని చెప్పి చెప్తున్నారు. కానీ 24 గంటలు బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. కొన్ని ఊర్లలో ఆ బెల్ట్ అక్కడ మందు తాగి ఆ తర్వాత నేరాల బాట పడుతున్నారని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నాయి. ఏం చెప్పారు? అటువంటిది ఏదైనా ఉంటే మేము విచారణ చేసి వారిపై చర్యలు తీసుకుంటాము. బెల్ట్ షాపుల మీద కఠిన నిఘా ఏర్పాటు చేస్తాము. అంటే ఇక్కడ మనకు స్పెసిఫిక్గా బెల్ట్ షాపులు కొనసాగుతున్నాయని ఆధారాలు మీకు సమర్పిస్తాం. ఒకటి, వైన్ షాప్లో ఎంఆర్పీకి మించి అమ్మొద్దని చెప్పేసి మనం నూకల విద్యాసాగర్ రెడ్డి హాలియాకి సంబంధించి కూడా ఎంఆర్పీ కన్నా ఎక్కువ అమ్మిరని చెప్పేసి కూడా సీజ్ చేశారు. కానీ బెల్ట్ షాపుల్లో ఉన్నదానికన్నా రేటు 30 నుంచి 50 రూపాయలకు అమ్ముతున్నారు. అసలు బెల్ట్ షాపు నిర్వహణ చేసుకోవచ్చా? బెల్ట్ షాప్ అనేది అనాథరైజ్ షాపు. ఎట్టి పరిస్థితుల్లో అది చట్ట ప్రకారం నేరము. ఏదైనా స్పెసిఫిక్ కంప్లైంట్లు ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం బెల్ట్ షాప్ల పైన. అది ఎంఆర్పీ అనేది క్వశ్చనే రాదు. బెల్ట్ షాప్ అనేది లేదు, సేలే చేయదు. లైసెన్స్ షాపులలోనే అమ్మాలా. అనాథరైజ్ షాపులు ఉంటే అది కేసు అవుతుంది. నుంచి కొన్నాం, ఏ డిపో నుంచి వచ్చింది, ఎక్కడ ప్రొడక్షన్ అయింది అనేది తెలుస్తుంది. ఆ లేబుల్ అనేది తీసేస్తే మాత్రం మనం ఎక్కడికి ఏ షాప్కి వెళ్ళి అమ్మింది అనేది తెలియదు. ఓకే, ఖచ్చితంగా పైన లేబుల్ ఉండాలని చెప్పి చెప్తున్నారు. కానీ విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. అదే సమయంలో మద్యం, నకిలీ మద్యం కూడా సరఫరా అవుతుంది బెల్ట్ షాపులకు అని చెప్పేసి ఆరోపణలునే. సాక్షి టీవీకి త్వరలోనే ఆధారాలు ఇచ్చేందుకు కూడా మాచర్ల లాంటి ప్రాంతాల నుంచి ఈ నకిలీ మద్యం సరఫరా జరుగుతుందని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలోనే అందులో గతంలో మద్యం సరఫరా చేసినటువంటి వ్యాన్ డ్రైవర్ల ద్వారా సమాచారం రాబోతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు నడుస్తున్నటువంటి బెల్ట్ షాపులకు సంబంధించి ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదులు రాలేదని చెప్పేసి అధికారులు చెప్తున్నప్పుడు కూడా బెల్ట్ షాపులకు సంబంధించి అక్కడ నకిలీ మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. అదే సమయంలో విచ్చలవిడిగా ఎంఆర్పీ కన్నా బెల్ట్ షాపుల నిర్వహణ తప్పైతే అక్కడ ఎంఆర్పీ కన్నా ఎక్కువ డబ్బులు వసూలు చేసి కూడా ఆ మద్యాన్ని చిన్నపిల్లలకు ఇస్తున్నారు. అదే సమయంలో 24 గంటలు నడుపుతున్నారు. ఇంకా ఇందులో కొసమెరుపు ఏంటంటే ప్రభుత్వ ఉపాధ్యాయులుగా కొనసాగుతూ కూడా కొంతమంది బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారని చెప్పేసి కూడా ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఎక్సైజ్ శాఖ పూర్తి స్థాయిలో నిఘా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చిన్న పిల్లలు 8వ తరగతి 10వ తరగతి చదువుతున్నటువంటి పిల్లలు తీసుకెళ్ళి బీరు ఆ మోతాదుకు మించి, అసలు ఆ పిల్లలు బీరే తాగొద్దు, మద్యం తాగొద్దు, మోతాదుకి మించి తాగితే మెదడు మీద ప్రభావం పడుతుంది. అదే సమయంలో ఆ శరీరం అంటే ఆరోగ్యం మీద కూడా ప్రభావం పడి ప్రాణాలు కూడా కోల్పోయేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వీటి మీద నిఘా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. బెల్ట్ షాపులను ఎక్కడికక్కడ అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది. అదే సమయంలో మైనర్లు ఎవరైతే ఉన్నారో మైనర్లకు మద్యం అమ్మకాలు అనేది పూర్తి స్థాయిలో నిషేధం విధించేలాగా కూడా కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. నల్గొండ జిల్లాలో బెల్ట్ షాపు లేని ఊరు లేదు. విచ్చలవిడిగా మద్యం దొరుకుతోంది. అయినా అటువైపు అధికారులు కన్నెత్తి చూడకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.